హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి అయితే వెళ్ళాను కదా. నేనైతే అప్పుడు తీసిన వీడియో అండి ఇది. సో మనమైతే ఒక చీరని కొనుక్కొని చాలా ఈజీగా వేర్ చేస్తాం. బట్ ఆ చీర వెనకతలు ఎంత కష్టం ఉంది అనేది అది తయారు చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపించేది కూడా అదే. ఈ చీరనైతే ఈ పెద్దమ్మ వాళ్ళైతే మగ్గం నేస్తున్నారన్నమాట. స్టిల్ నా చిన్నప్పటి నుంచి చూస్తాను, వీళ్ళు వీక్లీ వన్స్ ఇట్లాగా చేస్తారు. ఫస్ట్ అయితే మనకి దారపోగులు చిక్కు చిక్కులుగా ఉంటాయండి, చాలా అగ్లీగా ఉంటాయి, తెగిపోతుంటాయి. బట్ వీళ్ళు ఇట్లా నేసి కనీసం ఒక 1/2 కిలోమీటర్ అనేది ఇట్లా కడతారన్నమాట. కట్టి దారపోగులని చిక్కులు పడిన వాటిని సరి చేసి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తారు. చూసారు కదా, ఇది ఒక మంచి శారీ. కనీసం మనకి 5-6 శారీస్ అయితే తయారవుతాయంట. వీళ్ళని నేను అడిగాను. బట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. వీళ్ళైతే ఎండలో చాలా కష్టపడుతున్నారు. దీన్ని సరిచేసి ఇంకా ఇట్లా ఫోల్డింగ్ అయితే చేస్తారు. ఇది మొత్తం వీళ్ళకి ప్రాసెస్ అంతా అయ్యేసరికి కనీసం ఒక 2 అవర్స్ అయినా పడుతుంది. అసలు ఫుల్ ఎండలో ఎంత కష్టపడుతున్నారో చూడండి. సో చేనేత వస్త్రాలు నేసే వాళ్ళ దగ్గర అయితే మీరు అస్సలు బేరం ఆడద్దండి. బేరం ఆడకుండా కొంచెం మీరు కూడా ఆలోచించి కొంటారని అనుకుంటున్నాను. ఇలా చేనేత వస్త్రకారుల్ని మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ కళలు అనేవి అంతరించిపోకుండా ఉంటాయండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే గుర్తుంది కదా, తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.